కూటమి నాయకులకు ఏపీ ప్రభుత్వం భారీ కానుక అందించింది. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. ఈ పదవుల్లో టీడీపీకి భారీ పోస్టులు లభించగా జనసేనకు 2 స్థానాలు మాత్రమే లభించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు పదవులపై ఆశతో ఎదురుచూస్తూ ఉండగా వారికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు భారీ శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో కీలకమైన పదవులను టీడీపీ నాయకులకు ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పలు నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఎవరికి ఏ పదవి, ఎన్ని పదవులు భర్తీ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో గతంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయగా తాజాగా మరో దశ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈ పదవుల్లో మిత్రపక్షం జనసేన పార్టీకి ఒక పదవి ఇచ్చారు. రాష్ట్రంలోని జిల్లా సహకారం బ్యాంక్, డీసీసీబీ, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల డీసీఎంఎస్ చైర్మన్లను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. 10 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్లు ప్రకటించారు. శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్గా శివ్వల సూర్యనారాయణ, టీడీపీకి చెందిన అతను, అలాగే విశాఖ డీసీసీబీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందిన కోన తాతారావు నియమితులయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ పదవుల్లో కూడా జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించారు. సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యం ఇవ్వగా మహిళలకు మాత్రం మొండి చేయి చూపారు. ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా పదవి ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది.